సినిమా పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వానికి గ్యాప్ ఉందా? మొదటి నుంచి ప్రభుత్వంపై సినీ పరిశ్రమ అసంతృప్తిగా ఉందా? సినీ పరిశ్రమతో సర్కార్ అంటిముట్టనట్టు వ్యవహరిస్తుందా? మొదట్లో నాగార్జున, తర్వాత గద్దర్, ఇప్పుడు అల్లు అర్జున్ ఘటనతో అసంతృప్తి మరింత ముదిరిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలు సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి దూరం ఎక్కడ ప్రారంభమైంది? ఆ మంత్రి అలక దేనికి? ముఖ్యమంత్రి ఎందుకు కాదనలేకపోతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సినీ పరిశ్రమపై నిత్యం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా మరో బాంబు పేల్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి ప్రభుత్వానికి తెలుగు సినీ పరిశ్రమకు గ్యాప్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశ్రమను ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తనను పరిశ్రమ నుంచి ఎవరూ అభినందించలేదని, కనీసం కలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న సినీ పరిశ్రమ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్దకు క్యూ కట్టింది. తరువాత ప్రభుత్వ పెద్ద అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వద్దకి మెగాస్టార్ ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, కొంతమంది నిర్మాతలు మినహాయిస్తే పెద్దగా కలిసినటువంటి దాఖలాలు కనిపించలేదు. అదేవిధంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చడంతో మరోసారి ప్రభుత్వం సినీ పరిశ్రమను హెచ్చరిస్తుందా అన్న చర్చ జరిగింది. అదేవిధంగా గద్దర్ అవార్డుల విషయంలో ప్రభుత్వం ప్రకటనను సినీ పరిశ్రమ అంతా వ్యతిరేకించింది అన్నటువంటి సంకేతాలను ప్రభుత్వానికి పంపారు. దీనిపై దాదాపు 2 నెలలకు పైగా చర్చ జరిగిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించడంతో తమ అభిప్రాయం తెలపడానికి సినీ పరిశ్రమ కమిటీని వేసుకుంది. ఇక అంతా సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్ పుష్ప సినిమా బెనిఫిట్ షో ఘటనలో మహిళ మృతి చెందడంపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయింది. సినిమా పరిశ్రమలో పనిచేసేటటువంటి హీరోలు, చిత్ర యూనిట్లు, నిర్మాతలు నిబంధనలకు లోబడి చట్ట ప్రకారం నడుచుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. బెనిఫిట్ షోల పేర్లతో హీరోలు చట్ట ప్రకారం నడుచుకోవాలని, చట్టం ఎవరికీ చుట్టం కాదనే సందేశాన్ని సినీ పరిశ్రమకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందేశాన్ని పంపారట. అదేవిధంగా భవిష్యత్తులో తెలంగాణలో బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్లు సైతం ఆయన ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఏ సినిమాకు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి స్పష్టం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సైతం మౌనంగా ఉన్నారని సమాచారం. సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి ఆ శాఖకు సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని సీఎం సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే పని మా మంత్రి చేయరు కదా అని కోమటిరెడ్డిని సీఎం వెనకేసుకు వచ్చారట. అయితే తాజాగా దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెడుతూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న గ్యాప్ పూడ్చడానికి దిల్ రాజు సమన్వయకర్తగా ఉపయోగపడతారని ముఖ్య నాయకుల సూచనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి సినిమా పరిశ్రమ నడుమ గ్యాప్ పెరుగుతూ వస్తోంది. సినిమా పరిశ్రమపై డే 1 నుంచి ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెనిఫిట్ షో రద్దు అంశంపై సైతం ఇటు రాజకీయంగా అటు సినిమా పరంగా చర్చ జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమ మంత్రి మాటలపై ఎలా స్పందిస్తుంది? అదే తరహాలో ప్రభుత్వం ఎలా కార్యాచరణ ప్రకటిస్తుంది? ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన దిల్ రాజు ఈ అంశాన్ని ఎలా సమన్వయం చేస్తారనేది వేచి చూడాలి.